పరిస్థితి లేకపోయింది. రక్షణ అయితే తీసుకున్నాం కానీ రక్షణ అనుభవంలోకి మేమైతే లేకుండా పోయినాం అనే పరిస్థితిలో మనం ఉంటే ఒకసారి మనమందరం కూడా ఈరోజు వాక్య ధ్యానం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన మాటలు విని మనము బలము తెచ్చుకొని ఆయన యొక్క పరిశుద్ధాత్మ వాక్కు మనమందరం కూడా మంచి మనసుతో విని ఆ వాక్యాన్ని ద్వారా బలపడాలని నా యొక్క మనవి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 61వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివి ఒక్కరు మంచి స్పష్టంగా చదవాలి వాక్యము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం. యెహోవా నన్ను అభిషేకించెను విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును. చూడండి, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను యెహోవా తను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చూడండి, ఇక్కడ 4వ వచనం, చాలా కాలము నుండి పాడుగానున్న స్థలమును వారు కట్టుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చిచున్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను, చెప్పండి, నలిగిన హృదయమును గల వారిని దృఢపరచుటకు, చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఏంటిదంట నలిగిన హృదయము గల వారిని ఏం చేస్తాడంట? దేవుడు దృఢపరుస్తాడంట. ఈరోజు నీ మనసు హృదయము నలిగిపోయి ఉన్నదా? అయితే దృఢపరుస్తాడంట. మరి చెరలోనున్న వారికి విడుదల. మరి దేనిలో నువ్వు పట్టబడి ఉన్నావో, ఏ స్థితిలో నువ్వు చెరలో పట్టబడి ఉన్నావో, ఆ చెర నుండి దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన మనుష్య కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకై వచ్చినాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఇందాక మన స్తుతి ఆరాధన ప్రారంభంలో ఎవరి కొరకు ఏడవమన్నాడు దేవుడు? నీ కొరకును నీ పిల్లల నిమిత్తమై నువ్వు ఏడవలసి ఉన్నది. మరి నువ్వు దేని విషయంలో దుఃఖిస్తున్నావో, నిత్యము ఏ అవసరత నిమిత్తములో నువ్వు దుఃఖిస్తున్నావో, మరి ఈ దుఃఖక్రాంతులందరినీ కూడా ఓదార్చుటకును సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకై వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సియోన్ అంటే గట్టుపల్, మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మందిరము, హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో ఎంతమంది దుఃఖిస్తున్నారో ఈరోజు, ఎంతమంది కన్నీరు విడుస్తున్నారో ఈరోజు, దేని విషయంలో నీవు కన్నీరు విడుస్తున్నావో ఈరోజు, దేవుడు నీకు ఏమిస్తాడంట? ఉల్లాస వస్త్రములు దేవుడు నీకు ధరింప చేయుటకై ఆయన వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉల్లాస వస్త్రములు నీకు ఇచ్చి, ఆయన శిలువ మరణములో వస్త్రములతో ఆయన శిలువ వేయబడలేదు, ఆయన
దిగంబరిగా. హల్లెలూయా. ఆయన వస్త్రములని పంచుకున్నటకై చీట్లు వేసినారంట. మరి నీ దుఃఖానికి ప్రతిగా దేవుడు ఏమిస్తున్నాడు? ఇప్పుడు ఉల్లాస వస్త్రములు దేవుడు నీకు ధరింప చేయటకై ఆయన దరిద్రుడుగా, వస్త్రం లేని వాడుగా మారిపోయినాడు. ఆయన నువ్వు బంధింపబడినావు కదా, నిన్ను విడిపించడానికి దేవుడు ఆయన దిగి వచ్చినాడు. నీ నలిగిన హృదయముని, వెలిగిన హృదయముని ఆయన దృఢపరచుట కొరకై చెరలో ఉన్నావు, చెరలో చిక్కబడి ఉన్నావు. అపవాది చెరలో చిక్కబడి ఉన్నావు. నిన్ను విడిపించుట కొరకై ఆయన ఏం చేసినాడు అంటే ఆయన ప్రాణం పెట్టినాడు. హల్లెలూయా. అంతేకాదు, మరి బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను, హల్లెలూయా, ఆయన పంపి ఉన్నాడు. ఎవరైనా? తండ్రి పంపి ఉన్నాడు. నీ దుఃఖమునకు, నీ బూడిదకు ప్రతిగా ఏమియడానికి? ఆయన భూదండను నీయడానికి. భూదండను ఇయ్యడానికి. బూడిద అంటే ఏంటిది? శ్రమ. శ్రమ ఎప్పుడైతే వస్తుందో, యోబు బూడిదలో కూర్చుని ఉపవాసం ఉండి ఆయన వస్త్రములు చింపుకొని బూడిద మీద పోసుకొని కూర్చున్నాడు. శ్రమలో ఉన్నాడు. మరి బూడిదకు ప్రతిదండగా దేవుడు ఏమి ఇయ్యాలని ఆశపడుతున్నాడు? నీకు భూదండను ఇయ్యాలని ఆశపడుతున్నాడు దేవుడు. అయితే ఈరోజు నువ్వు శ్రమలో ఉన్నావా? నువ్వు దుఃఖించే వారుగా ఉన్నావా? నువ్వు బంధింపబడిన వారుగా ఉన్నావా? నువ్వు నలిగిన హృదయం గల వారుగా ఉన్నావా? బలహీనతగా ఉన్నావా? చీరలో బంధింపబడి ఉన్నావా? ఇవన్నీ విడిపించడానికి ఆయన మరి పంపి ఉన్న యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనల్ని విడిపించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడని చెప్తున్నాడు దేవుడు. ఆ తర్వాత మరి ఏం చేయడానికంట? భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును నీకు స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. నువ్వు స్తుతించడానికి ఆయన రక్తంలో కడగబడి ఉన్నావు. అంతేకాదు, ఆ తర్వాత అంటున్నాడు, యెహోవా నీతి అను మస్తక వృక్షములనియు, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఎవరు నాటిన చెట్లు ఇవి? హల్లెలూయా. మనమందరము ఎవరు నాటిన చెట్టు చెప్పాలి? యెహోవా దేవుడు యేసు ప్రభు నాటిన చెట్లనియు, మనకు మస్తకి వృక్షమనియు, మనకు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడెను. నీతి అనే మస్తకి వృక్షములనియు, నీతి ఆయన రక్తంలో కడగబడిన నీతిగా నువ్వు మస్తకి వృక్షం అని పేరు. అంతేకాదు, నీకు ఆయన ఏం చేసినాడంట? చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలమును వారు చాలా కాలం అయిపోయింది కావచ్చు. మన జీవితంలో ఆశీర్వాదములు చూడకుండా, అయితే ఇప్పటి వరకు కూడా నీకు ఒక పేరు పెట్టినాడు ఆయన. నీకు ఇప్పటి వరకు ఒక పేరు ఆయన పెట్టి ఉన్నాడు. నీతి అనే మస్తక వృక్షమును యెహోవా నాటిన చెట్లని, నీకు ఆయన నాటిన చెట్టు అంటే ఆయన కుమారుడవు, ఆయన కుమార్తెవు నువ్వు. ఈ చెట్టు నిన్ను బలపరచుట కొరకై అయితే ఎండిపోయిందేమో. అయితే చాలా కాలముల నుండి పాడుగానున్న స్థలమును వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలమును కట్టుదురు, పాడైన పట్టణమును నూతనముగా స్థాపింతురు. తరతరము నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేదురు. హల్లెలూయా. ఏది కోల్పోయినావు నీ జీవితంలో? చాలా కాలంలో దినం నుంచి కోల్పోయినావు. చాలా కాలం అయిపోయింది. నీ ద్వారాలన్నీ ముయ్యబడిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీతి అనే చెట్టు అని నీకు పేరు పెట్టినట్టయితే, నువ్వు ఆయన రక్తంలో కడగబడి నువ్వు ఆయనకు ప్రతిగా నువ్వు లోబడితే, ఆయన నాటబడిన చెట్టు అయితే దేవుడు నీకు ఇది వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు అంటే, చాలా కాలం నుండి పాడుగానున్న స్థలమును వారు మరలా కట్టబోతున్నావు. హల్లెలూయా. పూర్వమున పాడైపోయిన స్థలములను నువ్వు మరలా కట్టబోతున్నావు. అంటే ఏ సంబంధమైన మరి ఇల్లు అవి అనేది అది కూడా అనుకో. అంతకంటే ముందుగా ఆత్మీయ స్థితిలో కూడా చాలా కాలం అయిపోయింది దేవుని దర్శనాలు చూసి, చాలా కాలమైంది పరిశుద్ధాత్మతో నింపబడి, చాలా కాలమైంది దేవునితో